హాయ్ మనం రోజు వాడే కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు మన భాషలో ఆలోచించవని ఎప్పుడైనా గమనించారా? వాటి ప్రపంచమంతా కేవలం రెండు అంకెల చుట్టూ తిరుగుతోంది. 0 1. దీనినే బైనరీ అంటాం. ఈరోజు మనం ఈ డిజిటల్ భాష వెనుకున్న రహస్యాలను తెలుసుకోబోతున్నాం. దాన్ని ఎలా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలో కూడా చూద్దాం. పదండి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మనం వాడే డెసిమల్ నంబర్లకు, కంప్యూటర్ వాడే బైనరీ నంబర్లకు మధ్య మార్పిడి ఎలాగో చూద్దాం. ఆ తర్వాత అండ్, ఆర్, ఎక్స్ఆర్, నాట్ లాంటి పవర్ఫుల్ లాజిక్ ఆపరేటర్ల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ బిట్లను అటూ ఇటూ ఎలా జరపాలో నేర్చుకొని, చివరిగా అసలు ఇవన్నీ మనకు ఎందుకు అంత అవసరమో అర్థం చేసుకుందాం. సరే, మన ప్రయాణాన్ని బేసిక్స్తో మొదలుపెడదాం. నంబర్ సిస్టమ్స్. మనం వాడే 10 అంకెల పద్ధతికి, కంప్యూటర్లు మాట్లాడే బైనరీ భాషకు మధ్య ఉన్న లింక్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం లెక్కించటానికి 0 నుండి 9 వరకు 10 అంకెలు వాడతాం. కాని కంప్యూటర్కు తెలిసిందే 2 0 1. మనం చూసే ప్రతి ఇమేజ్, వినే ప్రతి పాట, చదివే ప్రతి టెక్స్ట్ అన్నీ ఈ 0లు 1ల కాంబినేషనే. మరి మన నంబర్ల ప్రపంచాన్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది? డెసిమల్ నుండి బైనరీకి మార్చడం అనుకున్నంత కష్టమేమీ కాదు. చాలా సింపుల్. ఉదాహరణకి 25 అనే నంబర్ తీసుకుందాం. దాన్ని 2తో భాగిస్తూ వెళ్ళాలి. ప్రతిసారీ వచ్చే శేషం అంటే రిమైండర్ పక్కన రాసుకోవాలి. భాగఫలం 0 అయ్యేంతవరకు ఇలా చేస్తూనే ఉండాలి. చివరికి ఆ రాసుకున్న శేషాలన్నింటినీ కింద నుండి పైకి చదివితే చాలు. అదే 25 యొక్క బైనరీ రూపం 11001. సరే, ఇప్పుడు రివర్స్లో వెళ్దాం. 10101 అనే బైనరీ నంబర్ను మళ్లీ డెసిమల్లోకి ఎలా మార్చాలి? ఇది కూడా సింపులే. ప్రతి బిట్కు దాని పొజిషన్ను బట్టి 2 యొక్క ఘాతాంకం అంటే పవర్ ఆఫ్ 2 విలువ ఇవ్వాలి. కుడి చివర నుండి 0తో మొదలుపెట్టి, ఆ తర్వాత ఎక్కడైతే 1 ఉందో ఆ స్థానాల విలువలను కలిపితే చాలు, మన డెసిమల్ నంబర్ వచ్చేస్తుంది. ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, 1 ఉన్న స్థానాల్లో విలువలు 16, 4, 2. వాటన్నిటినీ కలిపితే మనకు 22 వచ్చింది. చూసారా ఎంత లాజికల్గా ఉందో? ఓకే, నంబర్లను అటూ ఇటూ మార్చడం నేర్చుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఆ బిట్లతో ఎలా ఆడుకోవాలో చూద్దాం. ఇక్కడే మనకు బిట్వైజ్ ఆపరేటర్లు రంగప్రవేశం చేస్తాయి. ముందుగా అండ్, ఆర్ ఆపరేటర్లను చూద్దాం. అండ్ ఆపరేటర్ చాలా స్ట్రిక్ట్. దీని రూల్ ఏంటంటే, మనం పోలుస్తున్న 2 బిట్లు కూడా 1 అయితేనే దాని రిజల్ట్ 1 వస్తుంది. వాటిలో ఏ ఒక్కటి 0 అయినా లేదా 2 0 అయినా సరే రిజల్ట్ మాత్రం 0నే. సింపుల్గా చెప్పాలంటే 2 కండిషన్లు ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనమాట. ఈ ఉదాహరణ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం 5, 3 మీద అండ్ ఆపరేషన్ చేస్తున్నాం. వాటి బైనరీ రూపాలు 0101, 0011. ఇప్పుడు చూడండి, కుడివైపు నుండి చివరి స్థానంలో మాత్రమే 2 1గా ఉన్నాయి. అందుకే ఫలితంలో కూడా ఆ ఒక్క స్థానంలోనే 1 ఉంటుంది. అందుకే ఫైనల్ రిజల్ట్ 1. ఆపరేటర్ అండ్ అంత స్ట్రిక్ట్ కాదు, కొంచెం ఉదారంగా ఉంటుంది. పోల్స్తున్న 2 బిట్లలో ఏ ఒకటి 1 ఉన్నా చాలు, రిజల్ట్ 1 వచ్చేస్తుంది. 2 0 అయితే తప్ప రిజల్ట్ 0 రాదు. మళ్ళీ అవే నంబర్లు 5, 3 తీసుకుని ఈసారి ఓఆర్ ఆపరేటర్తో చూద్దాం. అంటే 0101, 0011. ప్రతి స్థానంలో ఏ ఒక్క బిట్ 1 ఉన్నా రిజల్ట్లో ఆ స్థానం 1 అవుతుంది. అందుకే మనకొచ్చిన ఫలితం 0111 అంటే డెసిమల్లో 7. సరే, ఇప్పుడు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ టూల్స్ చూద్దాం. అవే ఎక్స్ఓఆర్ అంటే ఎక్స్క్లూజివ్ ఓఆర్, ఇంకా నాట్. ఇది బిట్లను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. ఎక్స్ఓఆర్ దీని పేరులోనే ఉండి ఎక్స్క్లూజివ్ ఆర్. దీని లాజిక్ చాలా యూనిక్గా ఉంటుంది. రూల్ చాలా సింపుల్. పోలుస్తున్న 2 బిట్లు వేర్వేరుగా ఉంటే, అంటే ఒకటి 0 ఇంకొకటి 1 అయితే రిజల్ట్ 1 వస్తుంది. 2 ఒకేలా ఉంటే, అంటే 2 0లు లేదా 2 1లు అయితే రిజల్ట్ 0. అదే 5, 3 ఉదాహరణను ఎక్స్ఆర్తో చూద్దాం. 0101, 0011. ఇప్పుడు చూడండి, 2, 3 స్థానాల్లో బిట్లు వేర్వేరుగా ఉన్నాయి కదా, అందుకే ఆ స్థానాల్లో రిజల్ట్ 1 వచ్చింది. ఫైనల్ రిజల్ట్ 0110. ఇది డెసిమల్లో 6. ఇక నాట్ ఆపరేటర్.
ఇది అన్నిటికంటే సింపుల్. చెప్పాలంటే ఇదొక అద్దం లాంటిది. ఒక నంబర్లోని ప్రతి బిట్ను రివర్స్ చేస్తుంది. అంటే సున్నాలను ఒకటిగా, ఒకటిలను సున్నాగా మార్చేస్తుంది. అంతే. ఇక్కడ చూడండి, 5 యొక్క బైనరీ రూపం 0101 ఎలా పూర్తిగా తలక్రిందులైందో. ప్రతి 0 1గా మారింది, ప్రతి 1 0గా మారింది. చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా డేటా ఎన్క్రిప్షన్ లాంటి కాంప్లెక్స్ పనుల్లో ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఇప్పుడు షిఫ్ట్ ఆపరేటర్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి బిట్లను ఎడమకు లేదా కుడికి జరుపుతాయి. ఇది లెక్కలను చాలా ఫాస్ట్గా చేయడానికి ఒక స్మార్ట్ షార్ట్కట్ లాంటిది. ఫస్ట్ రైట్ షిఫ్ట్ చూద్దాం. మనం 10 అనే నంబర్తో మొదలు పెడుతున్నాం. దాని బైనరీ రూపం 1010. ప్రతి బిట్ను ఒక స్థానం కుడివైపుకి జరిపినప్పుడు చివరి బిట్ డ్రాప్ అయిపోతుంది. సో 1010 కాస్త 0101 అయింది. డెసిమల్లో ఇది 5. సింపుల్గా చెప్పాలంటే ఒక నంబర్ను ఒకసారి రైట్కి షిఫ్ట్ చేయడం అంటే దాన్ని 2తో భాగించడం లాంటిదన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ చూద్దాం. ఈసారి మనం 5తో, అంటే బైనరీలో 0101తో మొదలుపెడుతున్నాం. ఇక్కడ ప్రతి బిట్ను ఒక స్థానం ఎడమవైపుకు జరిపి ఖాళీ అయిన చివరి స్థానంలో సున్నాను యాడ్ చేస్తున్నాం. అప్పుడు 0101 కాస్త 1010 అయింది. ఇది డెసిమల్లో 10. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఒక నంబర్ను 2తో గుణించడం లాంటిది. ఇది మామూలు మల్టిప్లికేషన్ కన్నా చాలా చాలా ఫాస్ట్. సరే, ఇవన్నీ టెక్నికల్గా బానే ఉన్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ మనకెందుకు? ఈ చిన్న చిన్న ఆపరేషన్లు నిజ ప్రపంచ ప్రోగ్రామింగ్లో ఎలా ఉపయోగపడతాయి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ఆపరేషన్లు మనకు కంప్యూటర్ హార్డ్వేర్పై ఒక అద్భుతమైన కంట్రోల్నిస్తాయి. అండ్, ఆర్, ఎక్సార్ లాంటివి డేటాను ఫిల్టర్ చేయడానికి, మార్చడానికి ఉపయోగపడతాయి. నాట్ ఆపరేటర్ బిట్లను తలక్రిందులు చేస్తుంది. ఇక షిఫ్ట్ ఆపరేటర్లు లెక్కలను మెరుపువేగంతో చేస్తాయి. ఇవన్నీ సిస్టమ్ ప్రోగ్రామింగ్, వీడియో గేమ్స్, నెట్వర్కింగ్ లాంటి రంగాల్లో చాలా చాలా కీలకం. మనం ఈరోజు చూసింది కంప్యూటర్ భాషలోని అక్షరాలు, అంటే బిల్డింగ్ బ్లాక్స్ మాత్రమే. ఈ సింపుల్ ఆపరేషన్స్తోనే ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ అల్గారిథమ్స్, ఎఫిషియెంట్ కోడ్, మనం ఊహించలేని టెక్నాలజీ కూడా నిర్మించబడింది. ఇప్పుడు ఈ టూల్స్ మీ చేతిలో ఉన్నాయి. మరి వీటితో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఆలోచించండి.